హాయ్ హలో నేను మీ వీరేష్. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఇండస్ట్రీ న్యూస్. నిజంగా ప్రభాస్ అభిమానులకు పిచ్చెక్కిచ్చే న్యూస్ ఇది. దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా సాలార్ ఫీవరే పట్టుకుంది. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ థియేటర్స్ లో ఓ బిగ్ బ్లాక్ బస్టర్ అందుకోవడానికి ప్రభాస్ సిద్ధమవుతాడంటున్నారు. 6 అడుగుల అందగాడు ప్రభాస్ ఎంతో ఇష్టంగా ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా కావడంతో పాటు మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ కేజీఎఫ్ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదలకైంది. ఈ సినిమాకు సంబంధించిన ఒక్కో న్యూస్ వింటుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. థియేటర్స్ వద్ద ప్రభాస్ అభిమానుల సందడే నెలకొంది. ఇప్పటి నుంచే థియేటర్స్ వద్ద ఎంతో హంగామా చేయాలంటూ పక్కా ప్లాన్ లో రెబల్ స్టార్ ఫ్యాన్స్ ప్రణాళిక రచించుకున్నారు. ప్రభాస్ అభిమానులకు కొందరు హీరోలు ఉచితంగా టికెట్లు బుక్ చేసి ఇస్తున్నారు. డార్లింగ్ ప్రభాస్ జాంజిగిని దోస్త్ అయిన గోపిచంద్ ఏకంగా సినిమా హిట్ కావాలంటూ భారీ స్థాయిలోనే మొక్కేశాడట. ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది. ప్రభాస్ ఈ సినిమాతో హిట్ కొడితే తిరుమల శ్రీవారికి నడుచుకుంటూ వెళ్లి గుండు కొట్టించుకుంటానంటూ గోపిచంద్ మొక్కుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ న్యూస్ తెలుగు సినీ పరిశ్రమలో వైరల్ అవుతుంది. ఎవరు చెప్పారు, ఎక్కడి నుంచి లీక్ అయిందో తెలియదు కానీ సోషల్ మీడియాలో ఈ వార్త హాట్ గా మారిపోయింది. ప్రస్తుతం ఇదే ట్రెండ్ అవుతుంది. నిజంగానే గోపిచంద్ ఆ మాట అన్నారా, లేదంటే ప్రభాస్ అభిమానులు ఎవరైనా ఈ వార్తను పుట్టించారా అనేది తెలియాల్సింది. అయినా సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి రూమర్స్ కామన్ గానే వస్తుంటాయి. బట్ మీరు విన్న న్యూస్ నిజమా కాదా అనేది ఆడియన్స్ గా మీరే చెప్పాలి. వాస్తవానికి గోపిచంద్ ప్రభాస్ మంచి స్నేహితులే, కానీ మరీ గుండు కొట్టించుకునే అంత అవసరం ఉంటుందా? ఏది ఏమైనా సాలార్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావాలని ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు అన్ని హీరోల ఫ్యాన్స్లు కోరుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటికి ఇదే న్యూస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలుగు ఇండస్ట్రీ న్యూస్. జై తెలుగు ఇండస్ట్రీ, జై ప్రభాస్, జై ఎన్టీఆర్.